మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం డబుల్ బ్యారెల్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్ మన ఛానల్లో కొత్త మలుపు మూవీ రివ్యూ కూడా చేయడం జరిగింది. సో డబుల్ బ్యారెల్ మూవీ రివ్యూ అయిపోయిన తర్వాత సో అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే కొత్త మలుపు మూవీ రివ్యూ అయితే మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా అయితే చూడండి గైస్. సో ఇప్పుడే రాత్రి 2ంటికి అయితే మూవీ అయితే కంప్లీట్ చేసుకొని మీకైతే రివ్యూ అయితే ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను గైస్. సో డబుల్ బ్యారెల్ 2026 మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే సో దీనికి డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య భీమ్రెడ్డి. సో రన్ టైం వచ్చేసి 1 hour 43 minutes అయితే ఉంటుంది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే డబుల్ బ్యారెల్ ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా. స్టోరీలో క్రైమ్, రివెంజ్, ఎమోషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ చుట్టూ తిరుగుతుంది. సో కమర్షియల్ ఎలివేషన్స్ కన్నా రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, కానీ స్క్రీన్ ప్లే స్లోగా బిల్డ్ అవుతుంది. సో ఇదైతే ఆదిత్య భీమ్రెడ్డి ఫీచర్ ఫిలిం గైస్. సో దీనికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ అయితే బాగా వర్కౌట్ అయింది. నేచురల్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సో క్రిస్ప్ రన్ టైం అయితే బాగుంది గైస్. సో ఇది రన్ టైం వచ్చేసి 1 hour 43 minutes అయితే ఉంది. సో రన్ టైం మాత్రం బెటర్గా అనిపించింది నాకైతే. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొన్ని ప్లేసెస్లో స్లో అనిపిస్తుంది, మాస్ మూమెంట్స్ తక్కువగా ఉన్నాయి, స్ట్రాంగ్ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఈ సినిమా ఎవరికి తెలియదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎక్స్ప్లిట్ చెడల్ సీన్స్ ఏం లేవు గైస్. సో ఇదైతే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, కానీ వైలెన్స్ మరియు కొన్ని స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటాయి. సో మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. సో కమర్షియల్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం నచ్చొచ్చు. సో మాస్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో మిగతా వాళ్ళకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించవచ్చు. సో నాకైతే స్కిప్ చేయడం అయితే బెటర్ అనిపించింది గైస్. సో ఇదైతే రియలిస్టిక్ యాక్షన్ డ్రామా సిస్టమ్ ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. కమర్షియల్ సినిమా కంటే రియలిస్టిక్ క్రైమ్ డ్రామా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే డబుల్ బ్యారెల్ ఒక డీసెంట్ వన్ టైం వాచ్. సో హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే సినిమా బెటర్గా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్స్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.